ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉందా? అది 20 ఏండ్లకు పైబడిందా? ఇప్పటికీ అదే కుక్కర్లో ఆహారం వండి తింటున్నారా? అయితే లెడ్ పాయిజనింగ్ బారిన పడినట్లే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నేను ఒక ఆర్టికల్ చదివాను. ఇప్పుడు రైస్ కుక్కర్స్ ఉంటాయి కదా, 20 years నుంచి ఒకే కుక్కర్లో అన్నం వండుతుందంట ఆవిడ. 50 years పర్సన్, ముంబైలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆయన ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యాడు. తీరా డాక్టర్స్ టెస్టులు చేసి రిపోర్ట్లు వచ్చాక చూస్తే షాక్ తిన్నారు. ఏంటంటే లెడ్ పాయిజన్ బారిన పడ్డాడు ఈ వ్యక్తి అని చెప్పేసి. అంటే అసలు లెడ్ పాయిజనింగ్ అంటే ఏంటి సార్ అసలు? మరి మామూలుగా చాలా మంది కూడా ఇళ్లలో కుక్కర్ల విషయంలో చెప్తారు. అది కుక్కర్ కానీ కొన్ని పాత్రల విషయంలో ఇది మేము మా పుట్టింటి దగ్గర నుంచి అప్పటి నుంచి తెచ్చుకున్నాము, అదే వాడుతాను గర్వంగా చెప్పుకుంటారు కదా. మరి ఇలాంటి పాయిజనింగ్ కూడా పాత్రల నుంచి అవుతాయా అంటే ఒక్కసారి దాని గురించి. అల్యూమినియం పాత్రలు మెయిన్గా ఎక్కువ కాలం వాడటం అనేది చాలా డేంజర్. ఎందుకంటే దాని పైన ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో అల్యూమినియం పొర కరిగిపోతుంది ఎక్కువ రోజులు వాడినప్పుడు. లోపల ఉన్న సీసం బయటకు వస్తుంది, లెడ్ అంటాం దాన్ని. ఈ సీసం కూడా కరిగిపోయి ఆహారంలోకి రావడం ప్రారంభిస్తుంది. వేడి పెరిగి బాగా ఎప్పుడైతే కలుగుతుందో దానికి సీసం కలుగుతుంది, కరిగి ఆహారంలోకి ప్రవేశిస్తుంది. మనం భోజనం చేసినప్పుడు దాంతో పాటుగా లోపలికి వెళుతుంది. అది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందంటే చెప్పడానికి వీల్లేదు. కాబట్టి చాలామంది మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాం, 25 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, ఇవే అల్యూమినియం పాత్రలు, ఇదే కుక్కరు అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అలా చెప్పుకునే వాళ్ళందరూ ఇక నుంచి అలాంటి పాత్రలను వెంటనే వదిలించుకోవడం చాలా మంచిది. ఇంకెవరికన్నా దానం ఇచ్చే ప్రయత్నం కూడా చేయొద్దు. సహజంగా ఏం చేస్తారంటే మనకు పనికిరానివి ఎవరో పని వాళ్ళకో వీళ్ళకో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళ జీవితాలతో మనం ఆడుకున్నట్టు అవుతుంది, రేపు పొద్దున వాళ్ళ ప్రాణాలతో మనకు ప్రాణాంతకం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే వ్యక్తి దీన్ని ఉపయోగించారో 25 ఏళ్ళ నుంచి, వాళ్ళు ఆహారాన్ని తీసుకున్నారు, తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడ వాళ్ళకి కనిపించింది ఏంటంటే అనేక రకాల పరిశోధనలు చేసిన తర్వాత లెడ్ పాయిజన్ అంటే సీసము శరీరంలో భాగాలన్నిటికీ ప్రవేశించింది. అంటే కొంత మేరకు మాత్రమే సీసం మన దగ్గర ఉండాలి, కానీ ఎక్కువ ఉంటే చాలా డేంజర్ అవుతుంది. దానివల్ల నరాల జబ్బులు ప్రారంభమవుతాయి, మెదడు పనిచేయడం ఆగిపోతుంది, కిడ్నీస్ ఫంక్షన్ ఆగిపోతుంది, నపుంసకత్వం వచ్చే అవకాశం ఉంది, సంసారానికి పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి అనేక రకాలైన రుగ్మతలకు దారితీస్తుంది, చనిపోవడానికి కూడా దారితీస్తుంది. అంటే సెక్షువల్ లైఫ్ కూడా దారితీస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే నర్వ్స్ మీద ఎప్పుడైతే ప్రభావం చూపించిందో, నరాలు ఎప్పుడైతే పనిచేయడం ఆగిపోతుందో, సెక్సువల్ లైఫ్ లో మెయిన్ గా ఉండేదే నరాలు. ఆ నర్వ్స్ వల్లనే మనిషి లోపల ఉత్తేజం అనేది కలిగి, ఆ ఉత్తేజం వల్లనే వాళ్ళు ఏదైనా సరే సంభోగ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. నరాలే పని చేయనప్పుడు ఏమవుతుంది, దాని పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇన్ని రకాల ఘోరాలకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ లెడ్ ఏదైతే సీసం ఉందో, అంటే అల్యూమినియం పాత్రలో ముఖ్యంగా పై పొర ఎప్పుడైతే కరిగిపోతుందో, అంటే ఎక్కువ రోజులు వాడకూడదు. ఎప్పుడైతే మ్యాక్సిమం ఒక 1 year 2 years కన్నా ఎక్కువ కాకూడదు. అంటే కుక్కర్ లాంటివి అయితే ఒక 2 years వాడవచ్చు, 3 years వాడవచ్చు మ్యాక్సిమం, అంతకన్నా వాడకూడదు. అల్యూమినియం పాత్రలు మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి. ఆ పైన పొర కరిగిపోయి ఎప్పుడైతే కింద బ్లాక్ కనబడుతుందో స్పాట్ మనకు, లేదా కొంచెం మచ్చలా కనబడుతుందో, వెంటనే దాన్ని తీసేయడం మంచిది. పొరపాటున కూడా కంటిన్యూ చేయకూడదు. ఇది ఒక అల్యూమినియం పాత్రకే కాదు, ఈవెన్ స్టీల్ పాత్రల్లో కూడా 2 రకాల స్టీల్స్ ఉంటాయి. ఒకటి ఒరిజినల్ స్టీల్తో తయారు చేసినటువంటి పాత్రలు ఉంటాయి మన దగ్గర, ఇంకోటి డూప్లికేట్ స్టీల్ తోటి కూడా తయారై ఉంటాయి. అంటే పైన మాత్రమే దాన్ని పొరలాగా పెడతారు స్టీల్ని, లోపలంతా ఐరన్ ఉంటుంది, ఐరన్తో తయారు చేసింది ఉంటుంది, దాని మీద స్టీల్ కోటింగ్ ఇస్తారు. ఏమవుతుందంటే కొన్నాళ్ళు వాడంగానే పైన ఉన్న స్టీల్ కోటింగ్ పోతుంది, అప్పుడు లోపల ఉన్న ఐరన్ చాలా డేంజర్. దాంట్లో కూడా మనం ఉపయోగించినా కూడా మన శరీరం పాడవడానికి, మనకు అనారోగ్యం సంభవించడానికి, ఒక్కోసారి మరణం సంభవించేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఫ్రిడ్జ్లలో కూడా చాలా మంది తప్పు చేసేది ఏంటంటే, ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ని నేను చాలా కాలం నుంచి వాడుతున్నాను, 10 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి అంటారు. కానీ ఫ్రిడ్జ్ ఎక్కువ కాలం వాడినప్పుడు ఏమవుతుందంటే లోపల చుట్టూ కూడా పెయింట్ వేసి ఉంటుంది,
ఆ పెయింట్ పెచ్చులు ఊడి కింద పడిపోతుంటాయి. ఎస్. ఆ పెచ్చులు గిట్ల ఒకవేళ ఆ పెయింట్ గిట్ల మన ఆహార పదార్థాల్లో కలిసింది అనుకోండి, ఎందుకంటే చాలా మంది మూతలు పెట్టకుండానే డైరెక్ట్ గా గిన్నెలు పెట్టేస్తుంటారు. పెట్టేస్తారు. పెట్టినప్పుడు ఏమవుద్ది, ఆ పెచ్చులు వచ్చి దాంట్లో పడిపోతాయి, దాంట్లో కలిసిపోతాయి. అది తింటే అది కూడా చాలా డేంజర్. ఎస్. ఆ పెయింటింగ్స్ లో అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయి. ఆ కెమికల్స్ వల్ల రియాక్షన్ వచ్చేసి మన శరీరంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, అనారోగ్యం పాలు చేస్తాయి, ఒక్కోసారి మరణానికి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అంటే సార్ మామూలుగా చూసుకుంటే ప్రతి వస్తువు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదా, మరి ఎందుకు ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ వంట సామాన్ల విషయంలో అంటే చాలా జాగ్రత్తగానే ఉంటారు, కానీ కొన్ని సామాన్లు మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లో నేను కూడా అన్నాను కదా, ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఇది నాకు జ్ఞాపకార్థంగా పెట్టుకున్నాను, ఇప్పటికీ వాడే వాళ్ళు ఉన్నారు 20-25 సంవత్సరాల నుంచి. మరి అంటే ఇప్పుడు చూసినట్టుగా ఈ ముంబైలో ఇన్సిడెంట్ లెడ్ పాయిజనింగ్ అనేది, అంటే అసలు మామూలుగా అల్యూమినియం వస్తువులు కానీ కుక్కర్స్ కానీ దానికి టైం ఎంతవరకు ఉంటుంది సార్? వాస్తవంగా గవర్నమెంట్ చేయాల్సిన పని ఏమిటంటే వీటన్నిటికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వాలి, ఒక గ్యారంటీ వారంటీ సిస్టమ్ ఇవ్వాలి. కానీ చాలా వాటికి లేవు. మ్యాండేటరీ ఉండేటువంటి వస్తువులు చాలా తక్కువ. ఎస్. మొత్తం టోటల్ మనం ఉపయోగించే వస్తువుల్లో 0.001% మాత్రమే ప్రభుత్వం మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా దాని మీద ఎక్స్పైరీ డేటు, దాంతో పాటుగా దానికి గ్యారంటీ ఇచ్చేటువంటి పద్ధతిని ఏర్పాటు చేసింది. ఎస్. అలా కాకుండా ఇలాంటివి అల్యూమినియం కానీ లేకపోతే కోటింగ్ ఇచ్చినవి అయితే ఉన్నాయో వీటికి కూడా తప్పనిసరిగా ఎక్స్పైరీ డేట్ అని పెట్టి ఆ తర్వాత వాడడానికి వీల్లేదనేది కండిషన్ పెట్టినట్టయితే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది, చాలా మంది ఆరోగ్యాలు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే కస్టమరే చాలా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఇప్పుడు లేదు, అలాంటి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ కాలం పాత్రలు ఉపయోగించాలనేది కాకుండా ఏ మాత్రం కూడా దాని మీద మచ్చలు రావడం ప్రారంభమైనా, లేకపోతే పొర ఊడిపోయినా కూడా, లేకపోతే కింద ఉండేటువంటి పైకి వచ్చిన పైన ఉండే పొర కరిగిపోగానే దాన్ని అవతల పడేసేయాలి. ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు. అది ఉపయోగిస్తే ప్రాణాంతకం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి, జీవితం నాశనం అయిపోయే అవకాశాలు ఏర్పడతాయి. సో ఫైనల్ గా మరొక్కసారి మీరు దానివల్ల ఆర్గన్స్ పాడవుతాయని చెప్పారు చూసారా, ఎక్కువ కాలం కనుక వాడితే, ఒక్కసారి వాటిని మళ్ళీ. ఆర్గాన్స్ లో ముఖ్యంగా నర్వ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, రెండోది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, మూడోది మెదడు మీద ఎఫెక్ట్ అవుతుంది, నాలుగోది మనకు ఏవైతే సెక్సువల్ ఆర్గాన్స్ మీద కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్.